వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ శ్రావణ శుక్రవారంలో మొదటి శుక్రవారం పొద్దున్నే లేచాము, మంచిగా పూజ చేసేసుకున్నాను, మేదాన్స్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. యునో హాయ్ గైస్ చెప్పు, ఇక్కడ చూడు హార్ట్ ఇప్పుడు ఎందుకు కప్. సో ఇప్పుడు ఒక మంచి బ్లాక్ కాఫీ వేసి హరినికి బాక్స్ చేయాలి, అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి దాన్ని ఇచ్చేయాలి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోయింది. అండ్ రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇవాళ ఏదో సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అని అందింది. సో పని అయితే అయిపోయింది. అండ్ ఇవాళ కుకింగ్ ఏం చేయాలనుకుంటే మిల్ మేకర్ పలావ్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను మిల్ మేకర్ పలావ్ దానికి చేసి బాక్స్ పెట్టి ఇచ్చేసి వచ్చాక ఇవాళ ఒక 3-4 ఇంటికి నేను తాంబూలానికి కూడా వెళ్ళాలి. మొదటి శుక్రవారం చాలామంది ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు. వీలుని బట్టి వర్షం లేకపోతే వీలుని బట్టి ఇంకో మేదాంచి నాకు టైం ఇస్తే అన్నీ సెట్ చేసుకొని వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో ఇవాళ నా మొదటి శ్రావణ శుక్రవారం ఎలా జరుగుతుందో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ 4 శుక్రవారాలు కూడా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ శ్రావణ మాసం అంటేనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. అండ్ యూ ఆల్ నో మన ఇంట్లో తెలియని ఒక ఆరా ఉంటుంది కదా ఎప్పుడు. సో ఈ శ్రావణ మాసంలో అది కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. సో ఆ వైబ్ ఆరా అదంతా కూడా మనము డెఫినెట్లీ మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మనందరి ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీగా హెల్తీగా వెల్దీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మా పూజ ఎలా జరిగిందో చూడండి. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై పాడు. మునిగల వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఐకలి కల్మష ఇది శ్రీ ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే. మేదాంశ్ ఓం చెప్పు. మిల్ మేకర్ పలావ్ కోసం అయితే మిల్ మేకర్ బాయిలింగ్ పెట్టేశాను. చూడండి, ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తాను, సో దట్ ఆ స్పైస్ అండ్ అదంతా మిల్ మేకర్కి పట్టుకుంటుందని. అండ్ అలాగే ఆనియన్ అది కట్ చేసుకుని ఫాస్ట్గా బాక్స్ ప్రిపేర్ చేస్తాను. సో మేడంకి ఎవ్రీడే మార్నింగే బాక్స్ పంపించేస్తాను హరినికి. సో సమ్ టైమ్స్ ఏదైనా ఇట్లా వేడిగా పంపించాలనుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా కుక్ చేసి పంపిస్తాను, ఎందుకంటే హనీ స్కూల్ బస్లో వెళ్ళిపోతుంది. తర్వాత టైంలో నేను ఇచ్చేసి వస్తాను బాక్స్. ఆనియన్ ఫాస్ట్గా కట్ చేసేసుకొని టొమాటో
2 పచ్చిమిర్చి వేస్తున్నాను, చాలా స్పైసీ ఉంటుంది అయినా. ఇట్లాంటివి అయితే పిల్లలు వేడివేడిగా తినేస్తారు, విచ్ ఇస్ వెరీ ఈజీ అండ్ హెల్తీ. ఇది చేసి కొంచెం పెరుగు కూడా పెట్టేస్తాను, సో దట్ బాగుంటుంది తింటానికి. హర్నికి ఎన్ని రకాలు చేసి పెట్టినా కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి. దానికి ఫేవరెట్ ఏంటంటే ఫ్రైడ్ రైస్, స్కూల్కి తీసుకెళ్ళే వాటిలో ఫ్రైడ్ రైస్. ఇంకా ప్యాన్ కేక్ అయితే ఇంట్లో తింటుంది. నేను ఏం చేస్తానంటే ప్యాన్ కేక్లో మిలెట్ ప్యాన్ కేక్స్ వాడతాను. దాంట్లో ఇంకా వాళ్ళకి తెలియకుండా రాగి పిండి కలిపేస్తా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను రెసిపీ. మేదాంచి కూడా ఈ మధ్య ప్యాన్ కేక్ నచ్చుతుందని అంటే కొంచెం ఆ మిలెట్ ప్యాన్ కేక్స్ దాంట్లో ఎక్కువ అది వాడకుండా, ఆల్రెడీ అది మిలెట్స్ది కాకపోతే ఎక్కువ అది వాడకుండా కొంచెం ఇది ఏమంటారు రాగి పిండి కలిపేస్తున్నా తెలియకుండా. సో ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయి సింపుల్గా ఫాస్ట్గా చేసాను. ఈ మధ్య టైం సేవ్ చేద్దాం, గ్యాస్ సేవ్ చేద్దాం అని చెప్పి ఇండక్షన్ మీద కుక్ చేస్తున్నా. అండ్ ఇది తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇలా మనకి మోడ్స్ ఉంటాయి. సో జనరల్గా మనకి గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఎక్కువసేపు అయ్యేది ఇక్కడ చాలా తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసేస్తా, నెయ్యి లైట్గా నూనె కూడా. వెంటనే కాగిపోయింది కూడా. ఇక్కడ మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో లైట్గా సాయి జీరా, కొంచెం చెక్క, మళ్ళీ మిల్ మేకర్ అవన్నీ వేస్తే కుక్కర్ సరిపోదని చెప్పి కుక్కర్ మార్చేసా. కొంచెం ఎడల్పుగా ఉన్న కుక్కర్లో చేస్తున్నాను. సో కుక్కర్లో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసేసి అన్నీ పెట్టేసి 500లో పెట్టుకున్నాను. వెంటనే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసిస్తా. అన్నీ వేసి కలిపేసాను. ఇప్పుడు వాటర్ వేసేస్తాను. వాటర్ వేసుకున్నాక ఒక్కసారి కలిపేసి మూత పెట్టేస్తే ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చాక తీసేయచ్చు. పుదీనా కూడా వేయాలి కానీ ఇంట్లో లేదు. అది ఒక హాఫ్ యాపిల్ కూడా మేడంకి. మార్నింగ్ యాక్చువల్లీ పెట్టేశాను స్నాక్స్ షార్ట్ ఇంటర్వెల్కి, కాకపోతే ఇది బస్లో వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ఏమన్నా తింటుంది. సో దానికి కూడా పెట్టేసా. సేఫర్ సైడ్ ఇంకా పెరుగు పెడుతున్నాను కాబట్టి యాపిల్ కూడా పెడదాం తిన్నాక కావాలనుకుంటారు. సో యాపిల్ కట్ చేశాక ఏం చేస్తానంటే నేను ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి లైట్గా సాల్ట్ వేసి ముక్కలు వదిలేస్తా. సో దట్ యాపిల్ నల్లగా అవ్వకుండా తినేటప్పుడు క్రంచిగా అండ్ ఫ్రెష్గా ఉంటుంది. మీదాంచి యూ వాంట్ టు ఈట్ యాపిల్? నో, ఏం అడిగినా నో. యాపిల్ యాపిల్ మీదాంచి యాపిల్ తిను నానా. ఆల్మోస్ట్ రెడీ. ఇంకో విజిల్ వస్తే అయిపోద్ది. అండ్ ఈలోపు నేను నీట్గా ఇందులో పెరుగు పెట్టేశాను. యాపిల్ రెడీ. అండ్ ఇందులో రైస్ పెట్టేస్తా. దిస్ ఈజ్ అవర్ స్పూన్. సింపుల్గా బాక్స్ రెడీ చేసేస్తాం. వేడిగా బాక్స్ రెడీ అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోయా. బయట కూడా హరినికి బాక్స్ ఇవ్వడానికి నేను వెళ్ళి బాక్స్ ఇచ్చేసి ఒక ఇంటికి పేరెంటానికి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. సో ఇవాళ అయితే చాలా సింపుల్గా రెడీ అయ్యా చూడండి. ఇంకా నా జుట్టు ఆరాలి.
నాతో కనబడవు. రెడీ అవ్వచ్చు కదా. అసలు చాలా బాగా చేసావు చాలా బాగుంది. రెడీ అయిందమ్మా. అవి పొడుగుండలే విష్ణు. వావ్, విష్ణు బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ విష్ణు. విష్ణు చాలా బాగా అలంకరించావు అమ్మవారు. మేము వరమహాలక్ష్మి వ్రతం అన్నప్పుడు అమ్మవారికి ఇష్టమైందే అలంకరణ, అందుకే మేము అది అమ్మవారికి. అలంకరించుకుంటాము. ఇదంతా కట్ చేసి విష్ణు కొన్ని అరటిపళ్ళు తీసుకెళ్ళొచ్చా? కొన్ని అరటిపళ్ళు ఈ రోజు సాయంత్రం వరకు అందరికి నైస్. ఇలా తీసి ఇలా ఇచ్చేస్తున్నావా? అమ్మ కూడా హౌస్ ఆఫ్ శివాసం. తెలియకుండా ముగ్గురు పింక్ షేడ్స్ లోనే ఉన్నారు. ఇది తీసాను సిద్ధు చూసా. పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. నా వాయనం తీసుకున్నది ఎవరు? మహాలక్ష్మి. ప్రతి సంవత్సరం వచ్చి ఆశీర్వచనాలు ఇచ్చి అలా జాగ్రత్తగా మనం అలా ముందుకు వెళ్దామని, వెల్త్ కలిసి ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, కలిసి బతుకుదాం. సో దిస్ ఇస్ వెరీ నైస్. చాలా బాగా చేస్తారు. వీడియో లాస్ట్ ఇయర్ కూడా ఉంది కదా నా దగ్గర. ఇది కలిసి చేసి ఎందుకు వీడియో ఫోటో అని స్మైల్ ఇస్తుంటే ఇదిగోండి. అందరికి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. వెనకాల అమ్మవారు ఎలా కూర్చున్నారో చూసారు కదా. ఇదిగోండి. చాలా బాగా ఈ అమ్మవారు ఆ అమ్మవారు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక అమ్మవారు అలా ఫ్లాంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక విషయం, అర్జెంట్ ఒక ఇంపార్టెంట్ విషయం చేద్దాం అనుకున్నాం. మేము విష్ణు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆంటీ చేసిన అదేంటంటే మామిడికాయ పులిహోర, కూరలు, పరమాన్నం అండ్ పెరుగు ఆవిడ తెప్పించింది. పెరుగు ఆవిడ తింటున్నా. సరే అని చెప్పి 2 బాక్స్లో పెట్టివ్వమని దీన్ని అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే అక్క తెలుసా, యాక్చువల్లీ నేను తీసుకెళ్ళిపోవచ్చు, పెట్టిస్తుంది కానీ ఒక బాక్స్ ఇస్తుంది అక్క. పాపం మహి మొన్న హాస్పిటల్ నాకు ఫుడ్ తెచ్చింది, ఈ రోజు వరకు బాక్స్ అడగల. ఇదా 2 సార్లు నాకు ఏమేమో పెట్టించింది. నిజం నాకు బాక్స్ ఇచ్చే. నా బాక్స్ మరి నా బాక్స్ బాగుంది అక్క. నేను చాలా జాగ్రత్తగా స్పూన్ వేసి దాన్ని తుంచితే ఈవిడ నైస్గా దాన్ని తిని పెట్టింది గైస్. అయితే ఈ బాక్స్ ఇస్తే బాక్స్ ఈ బాక్స్ గోల్ ఏంటో గైస్, యూనివర్సల్ ప్రాబ్లం. ఆడవాళ్ళందరికీ బాక్స్ ప్రాబ్లం. ఎన్ని బాక్సులు ఉన్నా మళ్ళీ టైంకి బాక్స్ దొరకదు. మేము బాక్స్ గోలలో ఉంటే వీళ్ళు చూడండి ఇద్దరు ఏంటది పిల్లు పూజలు. పానీపూరి తింటారు కదా అందరూ, ఇది గీ పూరి అన్నమాట. థాయిలాండ్ వెళ్ళి కూడా తిన్నావు, ఇక్కడ తినవా? అక్కడ కూడా పెట్టాలి ఒకటి. తమ్ముడు థ్యాంక్ యూ ప్రియాంక. ఐ విష్ నెక్స్ట్ ఇయర్ కి నువ్వు నీ సొంత ఇంట్లో ఇంకొక ఇల్లు కట్టుకొని మీ ఇద్దరు పెళ్లి చేసుకొని గృహ ప్రవేశానికి పిలవాలి. అన్నింటికి పిలవాలి. అది తొందరగానే సాధ్యం అవుతుంది. అవ్వాలి. మహారాణిని ఆఫ్ కోర్స్ మహారాణిలే, మహాలక్ష్ములు రియల్ లైఫ్ లో అట్లా ఉండలేకపోతామేమో. వి హావ్ సో మెనీ హ్యాండ్స్ టేకింగ్ కేర్. ఆఫ్ కోర్స్ యూ హావ్ సో మెనీ హ్యాండ్స్ టేకింగ్ కేర్ ఆఫ్ బేబీస్. ఇంట్లో అత్తగారింటిని చూసుకోవాలి, పుట్టింటిని చూసుకోవాలి, బేబీస్ ని చూసుకోవాలి, హస్బెండ్స్ ని చూసుకోవాలి, వర్క్ ని చూసుకోవాలి, బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడు మనం ఆంటర్‌ప్రెన్యూర్స్, యాక్టర్స్ and still maintaining. Yes. థ్యాంక్ యూ మహాలక్ష్మి, మా ఇంటికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. నువ్వు ఇందాక చెప్పినవన్నీ ఈ ఇయర్ ఎలాగైనా నెరవేరాలని కోరుకుంటున్నాను. హెల్త్, వెల్త్ అన్ని మంచిగా నువ్వు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పార్ట్ ఆఫ్ ద డే. కదా అందరికి రాసింది పాపం కూర్చొని రాత్రి వరకు కూడా. నాకు చాలా ఇష్టం ఇట్లా రాయడం. పుచ్చుకుంటినమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం. పుచ్చుకుంటినమ్మా వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కూర్చోండి. గైస్ నేను ఇప్పుడే తాంబూలం తీసుకొని ప్రసాదం తిని ఇంటికైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను వెళ్ళొచ్చాక నాకు ఇంకొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. వచ్చే వారం మనం చేసుకోవాలి, సో ఎలా సెట్ చేసుకోవాలి అన్నది కూడా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఇయర్ మనం ఎంత సింపుల్గా చేద్దాము అని అనుకున్నా కూడా అమ్మవారికి ఎలా కావాలో ఆవిడ అలా కూర్చొని ఆవిడ అలా చేయించుకుంటూ ఉంటారనమాట. అండ్ నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు ఏదో ఈ వీడియోస్ వచ్చాయి మనం పూజలు చేయాలి అనే అట్లా అన్నది లేదండి. సో ఎవరికైతే ఫస్ట్ నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో అప్పటి నుంచి కూడా నేను అలాగే ఇంతే గ్రాండ్గా ఏదైతే అమ్మవారు మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నారో నేను ప్రతి సంవత్సరం ఆవిడ్ని కూర్చోపెట్టుకుంటాను. కాబట్టి ఆ అమ్మవారే గత 11 ఏళ్ళ నుంచి అలా నా పెళ్ళైన కొత్త నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే అంతే గ్రాండ్గా ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా చేసుకుంటామో వచ్చే సంవత్సరంకి ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఏమైనా అవుతాయి, కానీ ప్రతి సంవత్సరం అంతే గ్రాండ్గా ఆవిడకి కావాల్సినట్టు ఆవిడ చేయించుకుంటూ ఉంటారనమాట. సో కొందరింట్లో అలా ఉంటుంది. సో ఏ పండగ మనం ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే అమ్మవారి దీవెన్లు అందరి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ కోసం ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో చూద్దాం. ఐ హోప్ మీ అందరికీ నా ఈ చిన్న వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. ఈ మధ్య అసలు టైమే కుదరట్లేదు, మీ అందరికీ తెలుసు. మేధాన్ షర్నీతో కొంచెం బిజీ అయిపోయాను. అండ్ హౌస్ ఆఫ్ శివాసం పనులు, ఎగ్జిబిషన్స్ ఇవే సరిపోతున్నాయి. అండ్ సమ్ టైమ్స్ కొంచెం ఈ మధ్య హరినికి ట్యూషన్ మ్యామ్ కూడా రావట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం హరినితో స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ నేను కొంచెం వ్లాగ్స్ అనేవి రెగ్యులర్ చేయలేకపోతున్నాను. బట్ మళ్ళీ కూడా అసలు మిస్ అవ్వకుండా అన్ని అప్డేట్స్ మళ్ళీ మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కాబట్టి ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.